3 మేకులు పీక్కోలేక చనిపోయాడు నీ దేవుడు అని. 3 మేకులు కాదు, మరణాన్ని శాసించిన దేవుడు నా దేవుడు అని గల్లా ఎగిరేసుకొని చెప్పగలగాలి. మనకు సర్వాధికారుడైన దేవుని దగ్గరకు వచ్చాం. మీరు బాగా ఆలోచన చేస్తే మన దేవుడు ఆషామాష కలిగిన దేవుడు కాదు. లాజరు బయటికి రా అంటే చచ్చినవాడు లేచి వచ్చాడు అని అంటే ఎంత గొప్పవాడు నీ దేవుడు. అర్థమవుతున్నాడా దేవుడు మనకు? ఇదిగో భూమి మీద ఇప్పటి వరకు ప్రతి ఒక్కడు, వాడు బీదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, పుట్టినవాడు కావచ్చు, ముసలివాడు కావచ్చు, యవ్వనస్తుడు కావచ్చు, కండలు తిరిగిన వీరుడు కావచ్చు, ఎవడైనా మరణానికి భయపడడా? మరణం అనగానే గుండెలు అవిసిపోతాయి, గుండెలు జారిపోతాయి. అమ్మో మరణం! అయ్యా ఇదిగో నాకున్న ఆస్తంతా కూడా ఇచ్చేస్తా, దయచేసి నా కుమారుణ్ణి కాపాడవా అని అడుగుతుంటాం. అయ్యా ఇదిగో నాకున్న సమస్తాన్ని దారపోస్తా, అవసరమైతే నా తల తాకట్టు పెడతా, నా కుమారుణ్ణి కాపాడవా అని అన్నాము. అంటే బాగా ఆలోచన చేస్తే ఏం కనబడుతుంది అని అంటే ప్రతి మనిషి కూడా మరణానికి భయపడతాడు, కానీ ఆ మరణం మన దేవునికి భయపడుతుంది. ఆ మరణం పిలిస్తే అలా బయటికి రావాలి. ఎవరికైనా సాధ్యపడిందా? ఎవరికి సాధ్యపడలేదు. నీ దేవునికి సాధ్యపడిందని అంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన అధికారం ఎంత గొప్పది. లాజరు బయటికి రా అంటే అలా బయటకు వచ్చేసాడు. బయట ఉన్నారు, పరిగెత్తారు. అంటే చూడండి, మరణాన్ని శాసించిన దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే గుండెల మీద చేతులు వేసుకొని ధైర్యంగా చెప్పాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అందరూ అంటున్నారు కదా ఈ రోజుల్లో, 3 మేకులు పీక్కోలేక చనిపోయాడు నీ దేవుడు అని. 3 మేకులు కాదు, మరణాన్ని శాసించిన దేవుడు నా దేవుడు అని గల్లా ఎగిరేసుకొని చెప్పగలగాలి మనం. కానీ ఆ భక్తి లేదు మనకు, ఆ రోషం లేదు మనకు. ఎందుకనంటే ఇంకా కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయి అని అంటే అర్థం లేని జీవితాలుగా ఉండిపోతున్నాయి. ఇంకా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించని జీవితాలుగా మనం ఉంటున్నాయి. అందుకోసం మనకు రోషం లేదు. ఆయన గురించి గొప్పగా చాటి చెప్పాలి అనే భక్తి మనలో లేదు. ఆయన ఎంత గొప్పవాడు మాట్లాడుతున్న కొద్దిసేపే ఆయన గొప్పతనం ఎంతో గొప్పగా కనబడుతుంది కదా. కానీ ఈ గొప్పతనం కలిగిన దేవుణ్ణి మనము గొప్పగా పరిచయం చేయలేకపోతున్నాం. మన బ్రతుకులు సరిగా బ్రతికి ఇదిగో నా దేవుడు నన్ను ఇలా బ్రతకమన్నాడు అని సమాజానికి ఎలుగెత్తి చూపలేకపోతున్నాం. ఇదిగో పలానా సంఘానికి వెళ్ళే సంఘస్థురాలు బూతులు మాట్లాడుతుందనే సాక్ష్యం మనది. ఇదిగో పలానా సంఘ పెద్ద ఇప్పటికీ బీడీలు తాగుతున్నాడు అనే సాక్ష్యం మనది. ఇదిగో పలానా వారు సారా కొట్టు దగ్గర కనబడుతున్నారన్న సాక్ష్యం మనది. బాగా ఆలోచన చేయండి, ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వచ్చాము, ఎలా ప్రవర్తిస్తున్నాము? మనలో ఏమైనా మార్పు కలుగుతుందా? పరిశీలన చేసుకుందాం. మాట్లాడుతున్నా నాతో సహా పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే నేను కూడా మీలో ఒకడిని, ఏదో మాట్లాడుతున్నా కాబట్టి నేనేదో గొప్పవాడిని, పరిశుద్ధుని అనే ఫీలింగ్ కాదు నాది. అందరము ఇదిగో వాక్యం ముందుకు వచ్చాం కాబట్టి వాక్యం అనే అద్దం ముందు మన పాపాలను సరి చేసుకుందాం. భక్తి జీవితం ఎలా ఉంది? ప్రార్థన జీవితం ఎలా ఉంది? బైబిల్ ఎంతసేపు చదువుతున్నాము? మన భక్తి ఏంటి? ఇదిగో దైవ సేవకులకి ఇచ్చే మర్యాద ఏమిటి? వీటన్నిటిని మనం పరిశీలన